నిరుద్యోగులు ఇస్తామని చెప్పారు. మరి గత బడ్జెట్ లో సుమారుగా 7,200 కోట్లు, మొత్తం 2 ఇయర్స్ 2 ఇయర్స్ కలిపి 7,200 కోట్లు సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాలకు కూడా 3,000 రూపాయలు లెక్క ఇస్తే 7,200 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వాలి. గత సంవత్సరంలో కూడా బడ్జెట్ లో ఎక్కడా కూడా రూపాయి కూడా పెరగలేదు. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో కూడా బడ్జెట్ లో ఎక్కడా కూడా రూపాయి కూడా కేటాయించలేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగులకు అందరికీ కూడా 3,000 రూపాయల లెక్కని 2 నెలలకు 2 సంవత్సరాలు కలిపి ఒక్కొక్కరికి 6,000 లెక్కని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలని ఆ బడ్జెట్ ప్రకారం ఉంది. మూడోది వచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ వైద్య కళాశాల గత ప్రభుత్వంలో 17 కళాశాలలు మనం ప్రారంభోత్సవం రోజు చేసి స్టార్ట్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ ఫేజ్ లో 5 వచ్చి ప్రారంభోత్సవం వచ్చేసుకున్నాం. అందులో విజయనగరం కూడా ఉంటుంది. ఈ ఫేజ్ లో ఉన్న 5 కానీ లేదా లాభం బ్యాలెన్స్ కానీ అవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తాం గవర్నమెంట్ పాలసీ తీసుకోబోతుంది. అలాంటి ప్రైవేటైజేషన్ తీసుకోవడం ప్రభుత్వం పేదవాడికి ప్రభుత్వమే వైద్యం అందించాలని వైద్యం ఏదైతే ఉందో